శ్రీజ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. ఫెయిర్, అన్‌ఫెయిర్ ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బేసిక్‌గా ఫ్లోరా సైని ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్స్ యొక్క ఎంట్రీ స్టార్ట్ అయింది. ముందుగా రమ్యమోక్ష, శ్రీనివాస సాయి హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరిని సంచాలకులుగా పెట్టి డేంజర్ జోన్‌లో ఉన్న వారికి స్టిక్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో సంజన గెలిచి సేవ్ అయింది. దీంతో డేంజర్లో మరో నలుగురు ఉన్నారు. 3, 4 వైల్డ్ కార్డ్స్ని హౌస్లో దివ్యల మాదిరి, నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా వీళ్ళిద్దరిని సంచాలకులుగా పెట్టి డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్కి క్యాచ్ ది స్టిక్ టాస్క్ నిర్వహించారు. ఇందులో రీతు గెలిచి సేవ్ అయింది. ఇక 5 చివరి కంటెస్టెంట్స్గా అయేషా, గౌరవ్ గుప్తా ఎంటర్ అయ్యారు. వీళ్ళని సంచాలకులుగా పెట్టి డేంజర్ జోన్లో ఉన్న డీమన్ పవన్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజకి 2 లెవెల్స్లో గేమ్స్ నిర్వహించారు. ఈ టాస్క్లో డీమన్ సేవ్ కాగా దమ్ము శ్రీజ, సుమన్ మిగిలారు. వైల్డ్ కార్డ్ చేతిలో ఒక ఎలిమినేషన్ వచ్చింది. చివరిగా సుమన్ శెట్టి, దమ్ము శ్రీజాలో ఒక ఎలిమినేట్ చేసే పవర్ని వైల్డ్ కార్డ్ చేతిలో పెట్టారు బిగ్ బాస్. ఈ క్రమంలో వాళ్ళిద్దరిలో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వారి ముందున్నటువంటి హీలియం బెలూన్స్లో ఒకటి కట్ చేయాలని చెప్పారు. ఇలా ప్రక్రియ పూర్తయ్యేసరికి 4 వైల్డ్ కార్డ్స్ శ్రీజ ఎలిమినేషన్ కావాలని కోరుకున్నారు. దీంతో శ్రీజ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ జర్నీ వీడియోని ప్లే చేస్తుంది బిగ్ బాస్ టీం. కానీ శ్రీజ దమ్మును అప్పటికప్పుడు ఎలిమినేట్ చేయడంతో ఆమె వీడియో కూడా లేకుండా పోయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన శ్రీజ డీమన్ ఫ్రెండ్, భరణి ఎనిమి, కళ్యాణ్ ట్రస్ట్, సంజన రియల్, సుమన్ శెట్టి వీక్, దివ్య ఫేక్, ఇమ్మాన్యుయల్ స్ట్రాంగ్, రీతు తనుజ, రాముగౌడ్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే శ్రీజ యొక్క ఎలిమినేషన్ గురించి మాత్రం ఎక్కడికక్కడ డిస్కషన్లు అయితే ఆల్రెడీ నడుస్తాయి. గెలిచి వస్తాననేటువంటి కొండంత ఆశ పెట్టినటువంటి శ్రీజ ఇది జీర్ణించుకోలేకపోయింది. ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని మొన్న జరిగినటువంటి జంటలు పెయిర్ ఆఫ్ టీమ్స్ టాస్క్ జరిగింది కదా, అందులో మన ఇద్దరమే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్తో చెప్పింది శ్రీజ ఇది, మన ఇద్దరమే కనుక కలిసి ఉంటే మనల్ని టార్గెట్ చేసి మనం ఓడిపోతాం. కాబట్టి నువ్వు తనుజతో పేరప్ అవ్వు, నేను సుమన్ శెట్టితో పేరప్ అవుతా, నువ్వు తనుజతో పేరప్ అయితే భరణి దివ్యతో అవుతాడు. సో నీకు ఈజీ అవుతుంది, నాకు కూడా ఈజీ అవుతుంది, మనం బెస్ట్ స్ట్రాటజీ ఇదని చెప్పి రంగంలో దిగింది. ఆ గేమ్లో కనుక తను పవన్ కళ్యాణ్తో ఉండుంటే గెలిచి ఫస్ట్ పొజిషన్కి వచ్చి నేరుగా హౌస్లో ఉండిపోయేది, సేఫ్ జోన్లో లేకపోతే గోల్డెన్ హౌస్లో ఉండిపోయేది. కానీ తను ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, తన గోతిలో తానే దోకున్నట్టు ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్ళి ఇట్లా అటర్ ఫ్లాప్ అయింది. సో ఏమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపూలు అనిపించుకోవడం అంటే ఆషామాషి కాదు. ఇక కామన్ మెన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజ కూడా వారానికి 60-70 వేల మేర రెమ్యునరేషన్ వచ్చింది. అంటే రోజుకి 10,000 నుంచి 15,000 వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు. సో వారానికి 70,000 వరకు రెమ్యునరేషన్ వచ్చింది. ఆ లెక్కన 5 వారాలకి 3 లక్షల నుంచి 3,50,000 వరకు ఆమె రెమ్యునరేషన్ అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక మంచి అమౌంట్ని తను తీసుకుని బయటకు వెళ్తున్నట్టు చెప్పుకోవచ్చు. రెమ్యునరేషన్ కంటే కూడా ఒక ఫేస్ తెలుస్తుంది, తను ఎవరనేది తెలుస్తుంది. దాన్ని ఉపయోగించుకుని సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కూడా చాలా బెస్ట్గా హిట్ అయ్యి లైఫ్ సెట్ అయిపోతుంది కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్ని దమ్ము శ్రీజ వెళ్తుందని చెప్పుకోవాలి. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. థ్యాంక్ యూ.